బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇటీవల దళిత బంధు పథకం అర్హులకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన తీగుల్ గ్రామ ప్రజలను కలిసి వివరాలు అడిగి తెలుసుకుంటారు. అయితే అదే గ్రామంలో ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుతెన్నులు, ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. అయితే షర్మిలకు అనుమతి లేదంటూ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీనిలో లోటస్ పాండ్లోని తన పార్టీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇటీవల దళిత బంధు పథకం అర్హులకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన తీగుల్ గ్రామ ప్రజలను కలిసి వివరాలు అడిగి తెలుసుకుంటారు. అయితే అదే గ్రామంలో ప్రజల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుతెన్నులు, ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. అయితే షర్మిలకు అనుమతి లేదంటూ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీనిలో లోటస్ పాండ్లోని తన పార్టీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోకపోతే మేము రాజకీయాలకు ఏం న్యాయం చేసినట్టు? మేము ప్రజల తరపున కొట్లాడనట్ట? అసలు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో సమస్య ఉంది అంటే ఎవరు పోవాలి అక్కడికి? ముఖ్యమంత్రి పోవాల్సిన పని లేదా? ముఖ్యమంత్రి పోయిండా? ఎంతమంది దళితులకు ఎంత మేలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చూశాడా? ముఖ్యమంత్రి పోకపోగా ప్రతిపక్షాలు పోవాలనుకుంటే అది కూడా ఆ నియోజకవర్గ ప్రజలే వినతిపత్రం రాసి మమ్మల్ని ఆహ్వానిస్తే మమ్మల్ని ఎందుకు పోనివ్వడం లేదు? ఇది అన్యాయం కాదా? ఇది కేసీఆర్ నియంత పాలన కాదా? ఇది తాలిబాన్ల రాష్ట్ర సమితి కాదా? ఇది బందిపోట్ల రాష్ట్ర సమితి కాదా? దీనికి మళ్ళీ పోలీసులు వత్తాసు. పోలీసులు ఉన్నది ఎందుకండి? ప్రజల తరపున కొట్లాడుతున్న వాళ్ళు అడ్డుకోవడానికి ఉన్నారా? పోలీసులు ఎందుకున్నారు? పోలీసులు ఉన్నది ప్రజల కోసం కాదా? ప్రజలకు మేలు చేయడానికి కాదా? మీకు ప్రతిసారి ఇలాగే అవుతుంది. గతంలో టీఎస్పీఎస్సీ అప్పుడు కూడా మేము మెమోరాండం ఇవ్వడానికి అవును అదే అడుగుతా. పోలీసులు ఇలా తొత్తుల్లా కేసీఆర్ కోసం పనిచేయడం మానుకోవాలి. ఏమిటి అన్యాయం? పోలీసులు నిలదీస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తారు అని మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటుంటే మరి వాళ్ళని అదుపులోకి తీసుకోకుండా మమ్మల్ని ఎందుకు అదుపులో తీసుకుంటున్నారు? అక్కడ ఒక్కైనా అదుపులోకి తీసుకున్నారా? ఎవరిని అదుపులోకి తీసుకున్నారో పేర్లు ఇవ్వండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించే వాళ్ళని అదుపులోకి తీసుకోకుండా ప్రజల తరపున మేము కొట్లాడతామంటే మమ్మల్ని అదుపులోకి తీసుకుంటారా? మేమేమైనా కట్టెలను కర్రలు తీసుకొని పోతున్నామా? మహా అయితే అక్కడికి వెళ్ళి మీడియాతో మాట్లాడతాం అంతే కదా. దానికి కూడా అంత భయం అయితే ఎలాగా? ప్లీజ్ పోలీసులకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ప్లీజ్ సీ దిస్ లెటర్. మేమేం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించాం, మీరే మాకు భద్రతగా రండి, మీరే వచ్చి మాకు భద్రత ఇవ్వండి. మరి మీకు తెలుసు కదా మేము ఎందుకు తీసుకోవాలయ్యా పర్మిషన్? రాజకీయ పార్టీ పెట్టాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలనా? ప్రజల కోసం కొట్లాడాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలా? దేనికోసం పర్మిషన్ తీసుకోవాలి? ప్రజల కోసం కొట్లాడడానికే కదా రాజ్యాల్లో ఉన్నది. మరి మేం పర్మిషన్ తీసుకోవాలనా? అక్కడ వాళ్ళు దాడి చేయడానికి మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? నోరు మూసుకో. ఐఎమ్ టాకింగ్ టు యువర్ ఆఫీసర్. యూ డోంట్ హ్యావ్ ద మేనర్స్. దేని పర్మిషన్ తీసుకోవాలి? అక్కడ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా? దాడి చేయడానికి? అవును, మరి హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు? వాళ్ళని దాడి చేస్తారని మీకు తెలిసినప్పుడు ఎంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు? నన్ను ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తారు? ఇక్కడ ప్రతిసారి గవర్నమెంట్ మిమ్మల్ని మాత్రమే ఎందుకు ఇట్లా హౌస్ అరెస్ట్ చేస్తుంది? మిగతా చాలా ప్రతిపక్ష పార్టీ నేతలు ఉన్నారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కొట్లాడితే ప్రజల ఆదరణ ఉంటుంది కాబట్టి. అదే కేసీఆర్ గారికి భయం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇటీవల దళిత బంధు